నమస్కారం. హలో, వెల్కమ్ టు సినీ ఫైల్ ఇండియా. ఇప్పుడే నాని కొత్త సినిమా 'సరిపోదా శనివారం' చూసొస్తున్నాను. ఆహ్, ఎలా ఉంది సినిమా? టైటిల్ కార్డ్ చూసుంటే మీకు అర్థమై ఉంటది థంబ్‌నెయిల్. సరిపోలేదండి సినిమా నాకు. నాకైతే సరిపోలేదు. ఎందుకో డీటెయిల్స్ మనం జస్ట్ ఇప్పుడే డిస్కస్ చేసుకుందాం డీటెయిల్డ్‌గా. సో, అంతకంటే ముందు 169 సబ్‌స్క్రైబర్సే ఉన్నారండి ఇంకా ఛానల్‌కి. ఇది ఆల్మోస్ట్ 80th రివ్యూ నేను చేస్తున్నా. భాషా భేదం లేకుండా తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ అన్ని భాషల్లో మీకు రివ్యూలు చేస్తున్నా. మీరు చూస్తున్నారు గానీ ఎవ్వరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇయర్ ఎండ్ కల్లా నా గోల్ 500 సబ్స్క్రైబర్స్ అనుకున్నాను. చెయ్యండి ప్లీజ్. నాకు అది మాత్రం సరిపోతుంది. ఈ సినిమా ఎట్లా ఉన్నా నాకు మాత్రము ఈ ఇయర్ ఎండ్ కల్లా 500 సబ్స్క్రైబర్స్ సరిపోతాయి. సో, ఇప్పుడు డీటెయిల్స్‌లోకి వెళ్దాం. 'సరిపోదా శనివారం'. సో, ట్రైలర్‌లో చూపించినట్టే మన హీరో సూర్య తనకి కోపాన్ని ఆపుకోవడానికి కోసం చెప్పి ఓన్లీ శనివారం మాత్రమే తన కోపాన్ని బయటికి తీస్తాడనమాట. సో, ఈ సినిమాలో ప్రాబ్లమ్స్ ఏంటంటే, కోపం అంటే ఎప్పుడు పక్కోడిని కొట్టడమే అనే ఒక కాన్సెప్ట్ మీద కథ రాసుకున్నాడు వివేకాత్రేయ. ఓకే, కోపాలు చాలా రకాలుగా ఉంటాయి. బట్ మన సినిమాలో సూర్యకి వచ్చే కోపము ఎప్పుడు పక్కోడిని కొట్టే కోపంలానే ఉంటుంది అని మనం అనుకుందాం. ఫైన్, అది ఓకే. ఇంకా వేరే రకాల కోపాలు ఉండవా అంటే ఐ డోంట్ నో. నాకు తెలిసి చాలా రకాలుగా ఉంటాయి కోపాలు. బట్ ఎనీవే, మన హీరో సూర్య వచ్చే కోపం ఏంటంటే ఎప్పుడు పక్కోడిని చితకబాదే కోపమే వస్తుందన్నమాట. అండ్ స్టార్టింగ్ కొంచెం సెంటిమెంటల్ సీన్స్ అవన్నీ ఎందుకు అట్లా సాటర్డే మాత్రమే కోపాన్ని బయటికి తీసుకొస్తాడు, మిగతా 6 రోజులు ఎందుకు నార్మల్గా ఉంటాడు అనేది బాగానే ఎస్టాబ్లిష్ చేశారు. కానీ అది ఎక్కడ కూడా కన్విన్సింగ్ ఉండదు అసలు. అసలు ఆ లాజిక్, ఆ రీజనింగ్ కానీ ఎక్కడా సరిపోలేదు నాకు ఇది. సో, అది ఫస్ట్ విషయం నాకు సరిపోనిది ఈ సినిమాలో. సెకండ్ది 3 అవర్ రన్ టైం అండి సినిమా. 3 అవర్స్, ఆల్మోస్ట్ 3 అవర్స్. నాలాంటోడైతే మొత్తం టైటిల్స్ కార్డ్ రోలింగ్ ఎండ్ క్రెడిట్స్ రోల్ అయ్యే వరకు మొత్తం ఎవరు కూర్చుంటాను నేనైతే. అన్ని సినిమాలకి నార్మల్గా కూర్చుంటా. ఎందుకంటే ఆ సినిమాలో పనిచేసే వాళ్ళకి రెస్పెక్ట్లా ఫీల్ అవుతాను నేను. అంతమంది కష్టపడి పనిచేస్తారు అందుకని అట్లీస్ట్ వాళ్ళ కోసమైనా మొత్తం అయ్యేదా కూర్చుంటా. నేను కౌంట్ చేసే ఆ క్లాక్లో 3 అవర్స్. వాడి సినిమాలో ఈరోజు మాకు ఇంటర్వెల్ కూడా ఇవ్వలేదు మధ్యలో. వాడి బాధ ఏంటో అర్థం కాలేదు నాకు. 3 అవర్స్ సినిమాని ఇంత టైట్గా ఒక టైట్ సినిమా ఎంగేజింగ్గా స్క్రీన్ ప్లే రాయాలి అంటే అందరి వల్ల కాదండి అది. అది ఇట్స్ టఫ్ టాస్క్ రాయడం అనేది స్క్రీన్ ప్లే. ఒక 2.5 అవర్స్ వరకు ఎవరన్నా రాసేస్తారు ఎంగేజింగ్గా స్క్రీన్ ప్లే ఏదున్నా కానీ. కానీ 3 అవర్స్ సినిమాని ఎంగేజింగ్గా రాయడము అందరికీ రాదు అది. ఓకే, అది ఒక స్కిల్, సపరేట్ స్కిల్ అది. ఈ విషయానికి వస్తే మాత్రము నేను అన్ఫార్చునేట్లీ వివేకాత్రేయకి అది సరిపోలేదు. అది మాత్రం నేను చెప్తాను. ఎందుకంటే 3 అవర్ రన్ టైం మనకి ఎక్కడ కూడా ఆ కాన్ఫ్లిక్ట్ అస్సలు ఎక్కడ కూడా ఎమోషనల్ కనెక్ట్ ఉండదు ఆ కాన్ఫ్లిక్ట్ తోటి. ఎట్లా అంటే ఓకే, మన హీరోకి సాటర్డే కోపం వస్తూ ఉంటుంది. సో, దాన్ని ఎక్కడో అక్కడ మంచికి వాడాలి కాబట్టి ఒక సిచ్యువేషన్ని క్రియేట్ చేసి ఆ సిచ్యువేషన్లో తిన యాంగర్ని జస్ట్ ఊరికే జనాలను కొట్టడం కానీ కాకుండా ఒక మంచికి వాడదాం అనేది ఏదో కొంచెం ఫోర్స్గా అనిపించింది నాకు ఆ కాన్ఫ్లిక్ట్. సో, దాంతో ఏమైపోయిందంటే నాకు అస్సలు ఇంట్రెస్ట్ పోయింది. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ ఆఫ్ సెకండ్ యాక్ట్ అంటే మన పార్లాన్స్లో చెప్పుకుంటే సినిమా సెకండ్ హాఫ్లో అస్సలు కంప్లీట్లీ ఇంట్రెస్ట్ పోయింది నాకు. యాక్చువల్లీ చెప్పాలంటే సినిమా చాలా అన్నెసెసరీగా డ్రాగన్ కూడా చెప్పలేము. ఎందుకంటే కొన్ని సీన్స్, ఇంపార్టెంట్ సీన్స్ ఉన్నాయి ఈ సినిమాలో, అవి కావాలి. కాకపోతే ఏంటంటే ఎప్పుడే ఈ అన్నెసరీ సీన్స్ లేవు. యాక్చువల్లీ చెప్పాలంటే అన్నెసరీ సీన్స్ లేవు. అది లాగ్ కాదు అది. సో, ఇది ఏంటంటే ఒక కొత్త రకమైన టార్చర్ అనమాట. టార్చర్ ప్రాబ్లీ పెద్ద వర్డ్. బట్ ఎలా చెప్పాలంటే ఎగ్జాంపుల్ ఇస్తాను. సినిమా అంతా 3 అవర్స్ బాగుంది. ఒక 2 అవర్స్ సినిమా అయిపోయింది. ఓకే, మీరేంటంటే ఆ కాన్ఫ్లిక్ట్ వస్తుంది పోతుంది. మీకు ఆ కాన్ఫ్లిక్ట్ ఎంత వీక్గా ఉంటుందంటే అది రిజిస్టర్ అవ్వదు మనకి ఎక్కడ. సో, ఆ కాన్ఫ్లిక్ట్ని జస్టిఫై చేయడం కోసం అని చెప్పి డైలాగ్ మీద డైలాగు, సిచ్యువేషన్ మీద సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఇంకొక అరగంట లాగాడు సినిమా. సో, వెనక్కి తిరిగి చూసుకుంటే అవన్నీ అవసరం లేదా అంటే అన్నీ అవసరం ఉన్నాయి. అవి ఎక్కడెక్కడే సరిపోయినాయి. బట్ ఇండివిజువల్ ఎపిసోడ్స్కి అన్నీ సరిపోయినాయి. కానీ అన్నీ ఎక్కడైతే జాయిన్ చేసి సినిమాలాగా 3 అవర్స్ ప్రజెంట్ చేశాడో అక్కడ సరిపోలేదన్నమాట సినిమా. సో,
అండ్ తర్వాత సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాటోగ్రఫీ చేసింది మురళీ జీ. బాగా చేశారు సినిమాటోగ్రఫీ. కలర్ గ్రేడింగ్ కానీ, తన వాడిన కలర్ స్కీమ్ కానీ, ఆ సినిమా మూడ్ని, నాని మన సూర్య క్యారెక్టర్ స్టేట్ ఆఫ్ మైండ్ని చాలా బాగా పోర్ట్రే చేశాయి. మ్యూజిక్ బై జేక్స్ బిజాయ్. చాలా రోజుల తర్వాత తెలుగు సినిమాలు చేస్తున్నాడు. ఓకే, రెగ్యులర్ మాస్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉంది. తను యాక్చువల్గా మలయాళంలో కొన్ని కొట్టిన సినిమాలు అవి అన్నీ తీసి తిప్పి కొట్టాడనమాట దీనికి. సరే ఓకే, అందరూ మలయాళం సినిమాలు అన్నీ చూడరు కాబట్టి ప్రాబ్లీ తెలియకపోవచ్చు, బట్ ఈ సినిమా వరకు బాగానే సెట్ అయింది. అండ్ అలానే కెమెరా వర్క్, కెమెరా సినిమాటోగ్రఫీ మాట్లాడుకున్నది. ఎడిటింగ్ బై కార్తీక శ్రీనివాస్. ఆయన ముందు 4-5 సినిమాలు చేశారు. ఈ సినిమాలో చెప్పాం కదా, ఎడిటింగ్ కూడా పెద్ద స్కోప్ లేదు, చాలా టైట్గా 3 hours అయిపోయేసరికి ఇట్స్ లైక్ అదే ప్రాబ్లం. ఎడిటర్ రూమ్లో కూర్చొని ఈ సీన్ కట్ చేద్దామంటే కట్ చేయలేని పరిస్థితి, ఎందుకంటే అది అవసరం. అది లేకపోతే నెక్స్ట్ సీన్ లాజిక్ మనకు సింక్ అవ్వదనమాట. బట్ అట్ ద సేమ్ టైం ఆ సీన్ అవసరమా అంటే కాదు, ఎందుకంటే మరీ ఎక్కువైపోయింది లెంత్ సినిమాది. సో ఎడిటర్ జాబ్ చాలా టఫ్ జాబ్ ఈ సినిమాలో. సో ఐ థింక్ గివెన్ ద సిచ్యువేషన్స్ కానీ సర్కమ్స్టాన్సెస్, ఆయన ఎడిటర్ బాగా చేశాడు కార్తీక శ్రీనివాస్, నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ ప్రొడక్షన్ డిజైన్ అంతా ఎక్సలెంట్గా ఉంది. ఐ మీన్ ఆబ్వియస్లీ డివివి దానయ్య సినిమా, చాలా డబ్బులు ఖర్చు పెట్టారు, తెలుస్తోంది క్వాలిటీ సినిమాలో. అండ్ చివరిగా యాక్టర్స్ గురించి చెప్పాలనుకుంటే, నాని సూర్య క్యారెక్టర్, తర్వాత చారులత క్యారెక్టర్లో ప్రియాంక అరుల్ మోహన్, ఆనంద్, అదితి బాలన్, ఇద్దరు తమిళ యాక్టర్స్. తర్వాత సాయి కుమార్, ఎస్జే సూర్య, మురళీ శర్మ, వీళ్ళు మెయిన్ క్యారెక్టర్స్లో ఉన్నారనమాట. అందరూ ఎవరి రోల్స్ వాళ్ళు బాగా చేశారు. ఎస్పెషలీ నాని, ఐ థింక్ ఆయనది ఫస్ట్ అవుట్ అండ్ అవుట్ ఎండ్ టు ఎండ్ యాక్షన్ రోల్ నాకు తెలిసి. ఎందుకంటే ప్రతి దాంట్లో ఎక్కడో ఒక చిన్న ఫ్యామిలీ ఎలిమెంట్, కామెడీ ఎలిమెంట్ ఏవో ఉంటాయి అన్న సినిమాల్లో, బట్ ఇది అవుట్ అండ్ అవుట్ యాక్షన్ రోల్. సో బాగా చేశారు, కన్విన్సింగ్గా ఉంది సూర్య క్యారెక్టర్. తను జస్టిఫికేషన్స్ కానీ తను కన్విన్సింగ్గా పోర్ట్రే చేశారు, అంతా బాగున్నాయి. అండ్ ప్రియాంక అరుల్ మోహన్ చాలా రోజుల తర్వాత మన తెలుగు సినిమాలో ఒక ఫీమేల్ క్యారెక్టర్ ఫ్లవర్ పార్ట్ కాకుండా ఉన్నారు ఈ సినిమా. నాకు ఈ సినిమా నచ్చింది అంటే నెంబర్ 1 రీజన్ అది. ఏదో పాటలు లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాలో. 3 hours పాటలు కూడా లేవు, అది గుడ్ థింగ్. నాకు చాలా నచ్చుతుంది, పాటలు ఉంటే చిరాకు నాకు సినిమాలో. అండ్ ఉన్న 2 పాటలు ఉన్నాయి కానీ చిన్నవి మోస్ట్లీ బ్యాక్గ్రౌండ్లో వచ్చి పోతుంటాయి, అయిపోయి మనకి రిజిస్టర్ కూడా కావు మనకి మోస్ట్లీ. అండ్ ప్రియాంక అరుల్ మోహన్ క్యారెక్టర్ కథలో చాలా కాదు బట్ ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ డెఫినెట్లీ. అండ్ నేను చెప్పినట్టు మన తెలుగు సినిమాలో లాగా ఫ్లవర్ పాట్ అస్సలు కాదు సినిమా. దానికి మాత్రం వివేక్ ఆత్రేయకి ఐ షుడ్ హ్యాట్స్ ఆఫ్. ఆయన సినిమాలు అన్నీ కూడా అలానే ఉంటాయి. అంటే సుందరానికి కూడా దాంట్లో నజ్రియా నజీం క్యారెక్టర్ ఊరికే ఏదో ఫ్లవర్ పాట్ టైంపాస్ క్యారెక్టర్ కాదు. ఆ క్యారెక్టర్ చేసే డెసిషన్స్, క్యారెక్టర్స్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ చేసే పనుల వల్ల కూడా కథ ముందుకెళ్తూ ఉంటుందన్నమాట. సో ఇంపార్టెంట్ క్యారెక్టర్ సినిమాలో. సో అది మాత్రము చెప్పినట్టు నాకు ఈ సినిమా నచ్చిందంటే నెంబర్ 1 రీజన్ 0 ఫ్లవర్ పాట్ రోల్స్ ఈ సినిమాలో. అండ్ సాయి కుమార్, అందరూ బాగా చేశారు, నో డౌట్ అబౌట్ ఇట్. ఎవ్రీవన్ వాజ్ గుడ్. మ్యూజిక్, యాక్టింగ్ అందరిది సరిపోయింది, మ్యూజిక్ సరిపోయిందని చెప్పుకోవచ్చు, ఎడిటింగ్ సరిపోయింది, సినిమాటోగ్రఫీ సరిపోయింది, స్క్రీన్ ప్లే కూడా సరిపోయింది. మరి అన్నీ సరిపోతే ఎందుకురా సరిపోలేదని పెట్టామంటే, అంటారు కదా మనకు సామెత ఉంది, అన్నీ ఉన్న అల్లున్నోట్లో శని అని. సో ఏంటంటే 3 hour రన్ టైం అండి సినిమా. అండ్ ఆ కాన్ఫ్లిక్ట్ని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేకపోవడం వల్ల ఆ 3 hours మనకి చాలా లెంతీగా అనిపిస్తుంది అనమాట. ఒకవేళ కాన్ఫ్లిక్ట్ బాగా ఎస్టాబ్లిష్ చేసి కొంచెం స్ట్రాంగ్ రీజన్ ఏదైనా తీసుకొచ్చి, నానికి పర్సనల్గా అఫెక్ట్ అయ్యేటట్టు ఏదైనా తీసుకొచ్చి చేసి ఉంటే మాత్రము చాలా బ్యూటిఫుల్గా ఉండేది సినిమా, కొత్త కాన్సెప్ట్గా బాగా ఉండేది. బట్ అది లేకపోవడం వల్ల ఓవరాల్ ఇండివిజువల్గా ఏంటంటే ఉప్పు సరిపోయింది, బిర్యానీ వండుతున్నప్పుడు ఉప్పు సరిపోయింది, మసాలా సరిపోయింది, జింజర్ గార్లిక్ పేస్ట్ సరిపోయింది, రైస్లో బాస్మతి రైస్కి అమౌంట్ సరిపోయింది, కానీ అంతా వండిన తర్వాత బిర్యానీ టేస్ట్ మాత్రం ఏడిసినట్టు ఉంది అంటే ఇదనమాట ఎగ్జాంపుల్. సో అదండి సినిమా. సరిపోదా శనివారం, కొంచెం సరిపోలేదు సినిమా, అస్సలు సరిపోలేదు యాక్చువల్లీ. సో చూడండి సినిమా. 3 గంటలు కొంచెం కష్టం సినిమాకి, ఒక 2.5 hours అయితే చూసుండొచ్చు, బట్ 3 గంటలు కష్టం. నెట్ఫ్లిక్స్కి వస్తుంది, కావాలంటే వెయిట్ చేయండి. అండ్ అలాగే నాకు మాత్రము నేను చెప్పినట్టు 169 సబ్స్క్రైబర్స్ సరిపోరండి. ప్లీజ్ ఒక 500 మంది ఇయర్ ఎండ్ కల్లా వస్తే నేను హ్యాపీగా ఉంటాను.
ఇంకా ఇట్లాంటి వీడియోస్ ఏమైనా చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది బాగా. సో అదండి రివ్యూ. సరిపోదా శనివారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీక్ గోట్ చూస్తున్నాను, తమిళ్ సినిమా విజయ్ది. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్.